ఇది కిచెన్లోకి వచ్చాను. అన్నపూర్ణాదేవి నిత్యానందకరీ వరాభైకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణమాతాకి జై. కిచెన్లో అన్నపూర్ణమాతను పెట్టుకోవాలని ఎక్కడో చదివాను. ఈ క్యాలెండర్ అయితే, ఈ ఫోటో అయితే మా రెండో అన్నయ్య విజయవాడ చిన్నన్నయ్య ఇచ్చాడు. చాలామందికి పంచిపెట్టుకోవటం కూడా అయింది. అప్పుడు కప్ర ఆర్యవేశ మహిళా మండలిలోను లేకుంటే ఏం లేదు, ఈ ఇంటి గృహప్రవేశానికి అంటే 11 ఏళ్ల క్రితం సరిగ్గా అప్పటిది. అన్నపూర్ణమాతకి జై. ఇది కిచెన్లోకి వచ్చిన వెంటనే అన్నపూర్ణమాతను చూడటం అవుతుందని ఇక్కడ పెట్టుకున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఇది ఫస్ట్ టైం మేము కళ్యాణం చేయించుకున్నప్పుడు అనుకుంటా. అంటే ఫస్ట్ టైం కళ్యాణం ఎప్పుడంటే 96లో నీలోది ఇంజనీరింగ్లో సీట్ వచ్చేసింది. 97లో వెళ్ళాము. అయిపోయాక 97లో ఫస్ట్ టైం కళ్యాణం. ఇంకా తర్వాత నుంచి కళ్యాణాలు అప్పుడే మొదలైనవి. ఇంకా పిల్లలు ఎంసెట్లు అయిపోవటం, ఇంజనీరింగ్, తర్వాత పెళ్ళిళ్ళు, మళ్ళా ఇళ్ళల్లో గృహప్రవేశాలు, ఇట్లాగా వరుసగా ఇంచుమించు ఎన్నేళ్ళలో ఏమో గుర్తులేదు. ఇంకా తర్వాత ఈ యుఎస్ ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. యుఎస్ ప్రయాణం అయితే 2003 నుంచి మొదలైపోయింది. ఫస్ట్ది వెంకటేశ అపాహిమాం శ్రీనివాస రక్షమాం. ఇది ఎంత డల్గా అయిపోయినా కూడాను ఇంకా కనిపిస్తున్నారు కదా అమ్మవారు అయ్యవారు అని ఇంకా అలాగే ఉంచుకున్నాను అనమాట. ఇదంతా ఇప్పుడు అసలు వరాలమ్మకి ఆ తర్వాత పెళ్ళయ్యాక 2018 నుంచి రమేష్కి కూడాను ఎన్నో కృతజ్ఞతలు. ఏదో ఉంది, మేము ఇలాగంటే మీరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మేము మిమ్మల్ని చూసుకుంటున్నాము అని అనుకుంటాము ఇద్దరమును. ఈనాటి రుణమో ఏమో 2011 నుంచి 18 వరకు వరాలమ్మ ఒక్కతి. తర్వాత పెళ్ళైనప్పటి నుంచి రమేష్. వెంకటేశ వరాలమ్మకి రమేష్కి ఒక బిడ్డను ప్రసాదించు తండ్రి. వెయిటింగ్ ఎప్పుడు వాళ్ళు పిల్లల కోసమేను. ఇది కిచెను. ఇవన్నీ అన్ని దగ్గరుండి మేమే ఫస్ట్. అసలు ఆ బిల్డర్ అయితే అన్నీ మీకు ఎలా కావాలంటే అలాగా చెప్పండి అని ఆయన్ని తీసుకుని వెళ్ళి మరీని సెలెక్ట్ చేసుకోవటం. ఇదంతా 2000 పూర్తయింది అయితే 15లోను 14లోను అనమాట. అన్నీ ఆయన్ని కూడా తీసుకుని వెళ్ళి ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళి అన్నీని ఫస్ట్ మాదే కాబట్టి అప్పుడు ఇది ఈ డిజైన్ అంతా నడుస్తూ ఉంటుంది కదా ట్రెండ్. ఎప్పటికప్పుడు ఈ స్టీల్ సామాన్లన్నీ 20 ఏళ్ళవి, 25 ఏళ్ళవి, 30 ఏళ్ళవి కూడా ఉన్నాయి. ఈ కింద పై నుంచి కింద వరకు కిచెన్లో ఫ్యాను ఎప్పుడూ లేదు నాకు. ఇక్కడే కుదిరింది. అంత క్రితం కూడా మరి ఎందుకు చెప్పలేదో ఏమో తెలీదు. లేదు, ఆ పాయింట్ పెట్టాలి కదా మరి ముందేను కన్స్ట్రక్షన్ టైంలోని. ఇదిగో ఎగ్జాస్ట్ ఫ్యాన్కి మళ్ళాను వచ్చేస్తాయి పక్షులు అన్నీ ఇట్లా పెట్టేస్తారనమాట. మేము వెళ్ళాకను పేపరు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు చీకటి అయిపోయింది కదా, వస్తున్నాడు ఇప్పుడు రమేష్. తీసేయమంటే తీసేస్తాడు. మొత్తం అంతా నీట్గాను మదుగు వచ్చాడు. అన్ని సరుకులన్నీ తెచ్చేస్తున్నాడు. కిరాణా కొట్టుకు వెళ్ళి 10 రోజుల కోసం వచ్చాము మేము. ఇంత నీట్గా ఇలాగ పెట్టేస్తుంది వరాలమ్మ ఇద్దరు కలిసి. ఇదిగో ఇందులోనేమో టీ పొడి, షుగరు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది. ఇంక ఈ మైక్రోవేవ్ కథ అయితే చాలా ఉంది. ఎప్పటిదో ఏమో అసలు గుర్తులేదు. మా అబ్బాయికి జాబ్ వచ్చిన కొత్తలో అది అక్కడి నుంచి పంపించిన మూలాన్ని అక్కడి మూలంగా ఇది స్టెప్ డౌను ఏమంటారు
ఏమంటారు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, అమెరికాది కాబట్టి. వాడికి జాబ్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇది ఇంచుమించు 2000లోదే అనుకుంటా, 2001లోదో. అప్పటి నుంచి చక్కగా అంతా బాగా నడుస్తుంది. ఒక్కసారి ఏదో రిపేర్ వచ్చింది అంతేను, ఆ తర్వాత రాలేదు. ఇది మా కిచెను. మొత్తం వరాలమ్మ మూలంగానే ఇంత బాగానే ఇంత నీట్గా ఉంటుంది. ఇదంతా మాడ్యులర్ కిచెను. అన్నీ మొత్తం సామానంతా కూడా తోమేసి కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ సర్దేస్తుంది అన్నీ. ఇంత ఇవన్నీ ఏంటో ఆనందంగా చూసేసుకుంటున్నాను ఇప్పుడు. ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వచ్చినప్పుడల్లాను. ఇప్పుడు మేము 1 year ఫస్ట్ టైం ఉంటున్నాము. ఇప్పుడు మేము 2015లో ఉన్నాం అంతే, ఇండియాలో 1 year. మళ్ళీ ఇప్పుడే ఉన్నది. ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నాము కొన్నాళ్ళు. 15లోనే అనుకుంటా మొత్తం ఫుల్ 1 year ఉన్నది. దానికన్నా ముందు లేము. ఇదిగో రమేష్ వచ్చాడు, అన్నీ తెచ్చేసాడు. కిరాణా కొట్లో ఉండి ఫోన్ చేశాడు, అడిగాడు. ఇంతే, ఎవరికెవరు ఏ విధంగానూ రుణాలు అంటారో కదా తండ్రి, అందరినీ కాపాడు, రక్షించు.